Greetings to you in the name of our Lord Jesus Christ on behalf of Impact Students Mission. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఇంపాక్ట్ స్టూడెంట్స్ మిషన్ తరఫున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ By the grace of our God, we have started a new series of Bible studies in YouTube. దేవుని దయ వలన మనము ఈ యొక్క యూట్యూబ్ లో నూతన ధ్యాన శీర్షికలను ప్రారంభించాం. It comes under New Strength for New Month. నూతన నెల కొరకైనటువంటి నూతన బలము అనేటువంటి శీర్షికను మీరు వీక్షించవచ్చు. We are deeply grateful to our God for He has entrusted with us that teaching ministry in YouTube for the past few years. గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క యూట్యూబ్ లో ఈ బోధన పరిచర్య చేయడానికి దేవుడు మాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. Now, the topic we have chosen is I am statements of Jesus Christ. ఇప్పుడు మనము ఎంచుకున్నటువంటి ఈ యొక్క శీర్షికలకు నామం ఏమిటంటే యేసుప్రభు వారు నేనే అని పలికినటువంటి మాట. There are 7 such statements in the Gospel of John. యోహాను సువార్తలో 7 మాటలు ఆయన నేనే అని పలికిన మాటలు ఉన్నాయి. We have already studied the first statement, that is, I am the bread of life. మనం ఇప్పటికే మొదటి మాటను ధ్యానం చేసాం. అదేమిటంటే జీవాహారము నేనే. We are now turning to the second statement of Jesus Christ. ఇప్పుడు మనం యేసుప్రభు వారి యొక్క రెండవ మాటలోనికి వెళ్దాం. This is, I am the light of the world. అదేమంటే నేను లోకమునకు వెలుగై ఉన్నాను. Would you join us in this Bible meditation? ఈ యొక్క బైబిల్ ధ్యాన శీర్షికలో మీరు కూడా మాతో ఏకీభవిస్తారా? Thank you. వందనాలు. First, the light. మొదట వెలుగు. The scientist says that there is no existence of life if there is no light. శాస్త్రవేత్తలు చెబుతుంటారు ఈ యొక్క వెలుగు అనేది లేకపోతే జీవం అనేదే ఉండదు అంటున్నారు. So the light is so essential for us both physically and spiritually. కాబట్టి ఈ వెలుగు అనేది మన ఆత్మీయంగా గాని భౌతికంగా గాని ఎంతో అవసరమైనటువంటిది. Instead of defining the word light, we shall explore various features of light. ఈ యొక్క వెలుగు అన్న పదాన్ని వర్ణించడానికి బదులుగా ఈ యొక్క వెలుగునకు ఉండేటువంటి వివిధ లక్షణాలను మనం అన్వేషిద్దాం. The light is visible and shines. వెలుగు అనేది కంటికి కనబడుతుంది, ప్రకాశిస్తుంది. The light dispels the darkness, whereas the darkness cannot quench the light. ఈ యొక్క వెలుగు అనేటువంటిది చీకటిని పారద్రోలుతుంది, కానీ ఈ యొక్క చీకటి వెలుగును ఆపలేదు. The light travels at a constant speed of 3 lakh kilometers per second. ఈ యొక్క వెలుగు అనేది ఇంచుమించు ఒక సెకండ్కు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. Let me illustrate this amazing fact. కాబట్టి ఈ యొక్క అద్భుతమైన సత్యాన్ని మీకు వివరిస్తాను. The distance between the sun and the earth is 150 million kilometers. సూర్యునికి భూమికి మధ్య ఉన్నటువంటి దూరము 150 మిలియన్ల కిలోమీటర్లు. It takes the sun to travel 8 minutes and 20 seconds to reach the earth. ఈ యొక్క సూర్యకాంతి భూమి మీద పడడానికి ఇంచుమించు 8 నిమిషాల 20 సెకండ్ల సమయం పడుతుంది. The light and darkness do not mingle with each other. ఈ యొక్క వెలుగు చీకటి రెండు ఒకదానితో ఒకటి కలువలేవు. In other words, where there is light, there is no darkness. మరొక మాటలో చెప్పాలంటే వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు. And where there is darkness, there is no light. ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ వెలుగు ఉండదు. God and the light. ఇప్పుడు దేవుడు మరియు వెలుగు. Let us learn the nature of our God in relation to light. ఈ యొక్క వెలుగునకు సంబంధించి మనము దేవుని యొక్క స్వభావాన్ని నేర్చుకుందాం. 1 John 1:5 says, God is light and there is no darkness in him at all. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు. Amazingly, the first word spoken by God during creation is light. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే దేవుడు ఆయన సృష్టిని చేసేటప్పుడు పలికినటువంటి మొదటి మాట వెలుగు.
Let there be light, and there was light. వెలుగు కలుగును గాక అని పలుకగా వెలుగు కలిగెను. We read this in Genesis 1:3. ఆదికాండం 1:3 దీన్ని చదువుతూ ఉన్నాం. Then, what about the divine place where God is living? కాబట్టి దేవుడు నివసిస్తున్నటువంటి ఆ దైవికమైనటువంటి ప్రదేశము యొక్క సంగతి ఏమిటి? Paul brings this great revelation in 1 Timothy 6 and 60. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 పౌలు ఈ యొక్క గొప్ప ప్రత్యక్షతను మనకు తీసుకుని చెబుతూ ఉన్నాడు. He alone can never die, and he lives in light so brilliant that no human being can approach him. No human eyes has ever seen him, nor ever will. All honor and power to him forever. Amen. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక. ఆమెన్. God appeared to Moses in the burning bush in the wilderness. అరణ్యములో దేవుడు మోషేకు ఆ మన్నుచున్న పొదలో ప్రత్యక్షమయ్యాడు. At the celebration of dedication of the temple of God, when Solomon finished his prayer of dedication, fire came and consumed the sacrifice, and the glory of God filled the temple, so the priest could not enter the temple to minister. దేవుని యొక్క దేవాలయ ప్రతిష్టత వేడుకల జరుగుచున్నప్పుడు సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. Jesus spoke to Saul in the midst of light in the sky when Saul was traveling to Damascus. సౌలు దమస్కు మార్గమున ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుప్రభు వారు వెలుగు మధ్యలో నుండి సౌలుతో మాట్లాడారు. No, Jesus and the light. ఇప్పుడు యేసుప్రభు వారు మరియు వెలుగు. First of all, let us analyze the spiritual condition of godless people. మొట్టమొదట దేవుడు లేనిటువంటి ప్రజల యొక్క ఆత్మీయ స్థితిని మనము గమనిద్దాం. And the judgment is based on this fact. God's light came into the world, but people loved the darkness more than the light, for their actions were evil. All who do evil hate the light and refuse to go near it for fear that sins will be exposed. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. In the same way, Paul writes in Ephesians 5:30. అదే రీతిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:13 పౌలు రాస్తూ ఉన్నారు. But their evil intentions will be exposed when the light shines on them, for the light makes everything visible. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. How does the enemy of God, Satan, works in his kingdom? దేవుని శత్రువైనటువంటి సాతానుడు తన చీకటి రాజ్యంలో ఏ విధంగా పనిచేస్తాడు? Paul in Corinthians explains. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఈ విధంగా వివరిస్తున్నారు. Satan, who is the god of this world, has blinded the minds of those who do not believe. They are unable to see the glorious light of the good news. They don't understand this message about the glory of Christ, who is the exact likeness of God. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. Praise God. దేవునికి స్తోత్రం. The good news is the coming of Jesus to that world in order to save sinners. పాపులను రక్షించడానికి ఈ చీకటి ప్రపంచంలోనికి యేసు ప్రభువారి యొక్క రాక శుభవార్త. Matthew quotes from Isaiah 9 and 12. యెషయా గ్రంథం 9:12 నుంచి
మత్తయి ఈ విధంగా చెబుతూ ఉన్నారు. The people who sat in darkness have seen a great light. And for those who lived in the land where death casts its shadow, a light has shined. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. Besides, we are amazed by the supernatural phenomena that took place in the celestial world. ఈ యొక్క ఆకాశ మండలములో ఈ ప్రపంచంలో జరిగినటువంటి అద్భుత కార్యాలను బట్టి మనం ఆశ్చర్యపడుతూ ఉన్నాం. Yes, a shining star appeared. అవును, ప్రకాశించుచున్నటువంటి నక్షత్రం ప్రత్యక్షమైంది. This star led the wise men to come up to Bethlehem to see and worship the newborn child Jesus. ఈ నక్షత్రం జ్ఞానులను బెత్లెహేము వరకు తోడుకుని తీసుకుని వచ్చి ఆ యొక్క నూతనంగా జన్మించిన యేసు ప్రభువారు బాలుడైన యేసును చూచి ఆయన ఆరాధించడానికి సహాయపడింది. In John's word, the one who is the true light, who gives light to everyone, was coming into the world. యోహాను మాటలలో నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. The earthly ministry of Jesus was marvelous. యేసు ప్రభువారి యొక్క ఈ భూమి మీద చేసిన పరిచర్య ఎంతో ఘనమైనది, అద్భుతమైనది. He gave sight to the blind people. ఆయన గుడ్డివారుకు చూపునిచ్చారు. He delivered the demon-possessed man who had lived among tombs, screaming day and night. రాత్రి పగలు కేకలు వేస్తూ సమాధులలో సంచరిస్తున్నటువంటి దెయ్యములు పట్టినటువంటి వారికి విడుదలనిచ్చారు. As we have already seen, the sad response from the sinful people is this. పాపములో జీవిస్తున్నటువంటి ప్రజల యొక్క దుఃఖకరమైనటువంటి స్పందన ఎలా ఉంటుందో ఇప్పటికే మనం గమనించాం. And the judgment is based on this fact. ఈ యొక్క తీర్పు అనేది ఈ సత్యం మీద ఆధారపడి ఉంటుంది. God's light came into the world, దేవుని వెలుగు ఈ లోకంలోనికి వచ్చింది. but people loved the darkness more than light, కానీ ప్రజలు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించారు. or their actions were evil. ఎందుకంటే వారి క్రియలు బహు చెడ్డవి. All who do evil hate the light and refuse to go near it for fear that sin will be exposed. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునద్దకు రాడు. Shall we now read the passage where Jesus has made this great statement? ఇప్పుడు మనము యేసు ప్రభువారు ఈ యొక్క మాటను ఆయన గంభీరంగా చెప్పినటువంటి ఆ వాక్య భాగాన్ని చదువుదామా? I am the light of the world in John 8:12. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో చెబుతూ ఉన్నారు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. On one occasion, an immoral woman was caught red-handed by the Jewish leaders. ఒకానొక సందర్భములో ఆ యూదుల నాయకుల ద్వారా ఒక వ్యభిచార స్త్రీ పట్టుబడింది. In order to test Jesus, they brought her to the place where Jesus was sitting and scribbling on the floor. యేసు ప్రభువారిని పరీక్షించడానికి వారు ఆ యూదుల నాయకులు యేసు ప్రభువారు అక్కడ క్రింద కూర్చుని ఏవో రాసుకుంటున్నప్పుడు ఆయన చెంతకు ఈ స్త్రీని తీసుకుని వచ్చారు. When asked about his judgment, Jesus responded by saying this. ఆయనను తీర్పు తీర్చమని అడిగినప్పుడు యేసు ప్రభువారు ఈ విధంగా చెప్పారు, All right, but let the one who has never sinned throw the first stone. పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను. Being convicted in their hearts, they all left the place. వారు తమ హృదయముల్లో ఒప్పింపబడి వారందరూ కూడా ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయారు. Only that woman was standing alone before Jesus. కేవలము యేసు ప్రభువారి ఎదుట ఆ స్త్రీ ఒక్క ఆమె మాత్రమే నిలబడి ఉంది. He sent her with a warning, sin no more. ఆయన కూడా ఆమెను ఒక హెచ్చరిక చేసి పంపించి వేశారు, ఇకను పాపము చేయకము. That was the time Jesus proclaimed, I am the light of the world. ఆ సందర్భములో యేసు ప్రభువారు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పారు. Dearly beloved, Jesus is not just giving light, but he is the light. ప్రియమైన వారులారా, యేసు ప్రభువారు కేవలం ఆయన వెలుగు ఇచ్చేటువంటి వారు మాత్రమే కాదు గాని ఆయనే వెలుగై ఉన్నారు. He is the source of light. ఆయనే వెలుగునకు మూలమై ఉన్నారు.
Jehovah, who introduced his name as I am that I am in the Old Testament, is Jesus in the New Testament. పాత నిబంధన గ్రంథములో యెహోవా దేవుడు నేను ఉన్నవాడును అనువాడునయ్యున్నానని తనను తాను పరిచయం చేసుకునేటువంటి ఆయనే నూతన నిబంధనలో యేసు ప్రభువారిగా ఉన్నారు. He claims to be the light of the world. ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నానని తనను తాను ప్రకటన చేస్తూ ఉన్నారు. John writes, the one who is the true light, who gives light to everyone, was coming into the world. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. The world we are living is evil and dark. మనము జీవిస్తున్నటువంటి ఈ లోకము అది దుష్టత్వముతో నిండి ఉన్నది, చీకటి ప్రదేశం. The world leaders are spiritually blind and they are leading people only to darkness. ఈ లోకములో ఉన్నటువంటి నాయకులు ఆత్మీయంగా గుడ్డివారయుండి ప్రజలందరూ ఆ గుడ్డితనములోనికి చీకటిలోనికి నడిపిస్తూ ఉన్నారు. Satan's strategy is always deceptive. సాతాను యొక్క తంత్రము ఆలోచన ఎప్పుడు కూడా మోసపూరితమైనదే. So Paul writes like this, కాబట్టి పౌలు ఈ విధంగా వ్రాస్తున్నారు. but I am not surprised. Even Satan disguises himself as an angel of light. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. Let us consider the death and resurrection of Jesus Christ from the perspective of light. ఈ యొక్క వెలుగు కోణములో నుంచి యేసు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానాలను మనం చూద్దాం. At noon, darkness fell across the whole land until 3 o'clock. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. When did Jesus rise from the dead? యేసు ప్రభువారు మరణము నుంచి ఎప్పుడు ఆయన లేచారు? Matthew writes like this, మత్తయి ఈ విధంగా వ్రాస్తూ early on Sunday morning as the new day was dawning. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచూ ఉంటుండగా. Light stands for heavenly guidance. వెలుగు అనేది ఆ పరలోకపు నడిపింపునకు సాదృశ్యం. For example, misguided Saul was getting towards Damascus. ఉదాహరణకు ఈ యొక్క తప్పు త్రోవలో వెళుచున్నటువంటి సౌలు దమస్కు వైపు వెళుతూ ఉన్నాడు. But Jesus appeared to him in bright light and made him power. కానీ యేసు ప్రభువారు ఆ యొక్క ప్రకాశమానమైనటువంటి వెలుగులో ఆయనకు ప్రత్యక్షమై పౌలుగా మార్చారు. Praise God. The Bible says the Lord turns the darkness into light. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం చెబుతుంది ప్రభువారు చీకటిని వెలుగుగా ఆయన మార్చివేశారు. Paul also writes, పౌలు కూడా వ్రాస్తున్నారు. for he has rescued us from the kingdom of darkness and transferred us into the kingdom of his dear Son, who purchased our freedom and forgave our sins. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. So let us consider the believers and the light. ఇప్పుడు మనము విశ్వాసులు మరియు వెలుగును చూద్దాం. The divine light of Jesus has made the believer new creations. యేసు ప్రభువారి యొక్క దైవికమైనటువంటి వెలుగు ఒక విశ్వాసిని నూతన సృష్టిగా మార్చింది. The life of Christian is unique. క్రైస్తవుని యొక్క జీవితము ప్రత్యేకమైనది. Paul endorses like this, పౌలు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. don't team up with those who are unbelievers. How can the righteousness be a partner with wickedness? How can light live with darkness? వీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. We are the children of light. మనము వెలుగై ఉన్నటువంటి వారము, వెలుగైనటువంటి బిడ్డలం. Paul in Ephesians says, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు చెబుతున్నారు. for once you were full of darkness, but now you have light from the Lord. So live as people of light. మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. Believers are the living witness to the unbelievers. విశ్వాసులైనటువంటి వారు అవిశ్వాసులకు సజీవమైనటువంటి సాక్షులు. See how Paul challenges the Christians. చూడండి పౌలు ఏ విధంగా క్రైస్తవులకు సవాలు చేస్తూ ఉన్నారు. Live clean, innocent lives as children of God.
shining like bright lights in a world full of crooked and perverse people. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందిలోనైన దేవుని కుమారులగునట్లు సుగుణులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. Since we have received the light of Jesus, we are called the children of light. యేసు ప్రభువారి యొక్క వెలుగును మనం పొందుకున్నాము కాబట్టి మనము వెలుగై ఉన్నటువంటి దేవుని బిడ్డలుగా పిలువబడుతూ ఉన్నాం. But we must remember our responsibility. కానీ మన బాధ్యతలను మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. It is to shine before the people who are in darkness. చీకటిలో ఉన్నటువంటి ప్రజల దగ్గర వారి మధ్య మనము ప్రకాశించాలి. Jesus challenges us like this. యేసు ప్రభువారు మనకి ఈ విధంగా సవాలు చేస్తూ You are the light of the world, like a city on a hilltop that cannot be hidden. No one lights a lamp and then puts it under a basket. Instead, a lamp is placed on a stand where it gives light to everyone in the house. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగయుండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. Our relationship with others depends on our spiritual relationship with God. ఇతరులతో మనకుండేటువంటి సంబంధం అనేది దేవునితో మనకుండేటువంటి ఆత్మీయ సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. John the Apostle writes, అపోస్తులైనటువంటి యోహాను ఈ విధంగా వ్రాస్తూ that if we are living in the light as God is in the light, then we have fellowship with each other, and the blood of Jesus, his Son, cleanses us from all sin. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. With regard to our prayer life, let us imitate David. మన ప్రార్థన జీవితానికి సంబంధించి మనము దావీదును అనుకరిద్దాం. That too during the time of trouble. మరీ ముఖ్యంగా మన శ్రమల కాలములో శ్రమల్లో ఉన్నటువంటి దినాల్లో You light a lamp for me, the Lord my God lights up my darkness. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. Again he says, మరలా ఆయన చెబుతున్నారు, God is my light and my salvation, so why should I be afraid? The Lord is my fortress, protect me from danger, so why should I tremble? యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెరతును? Now, witnessing the light. ఇప్పుడు మనం వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుట. Luke quotes Isaiah 49 and 6 and write in Acts 13:47. లూకా యెషయా గ్రంథములో ఉన్నటువంటి 49వ అధ్యాయం 6వ వచనాన్ని అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 47వ వచనంలో వ్రాస్తూ ఉన్నారు. I have made you a light to the Gentiles to bring salvation to the farthest corners of the earth. నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను. Yes, salvation and winning souls for Christ are inseparable. అవును, రక్షణ మరియు క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించుట అనేవి రెండు వేరు చేయలేనటువంటివి. Since we are Christ's witnesses, we are called flames of fire. మనము క్రీస్తుకు సాక్షులము కాబట్టి, క్రీస్తు యొక్క సాక్షులము కాబట్టి మనలను అగ్ని జ్వాలలుగా పిలుస్తూ ఉన్నారు. Daniel calls soul winners the stars. దానియేలు ఆత్మలను రక్షించేటువంటి వారును నక్షత్రాలు అని పిలుస్తూ ఉన్నారు. Jesus challenges his disciples in a wonderful way. యేసు ప్రభువారు తన శిష్యులకు అద్భుతమైన రీతిలో సవాలు చేస్తున్నారు. You are the light of this world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. Let your good deeds shine out for all to see, so that everyone will praise your heavenly Father. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. Dearly beloved, let us
also share the burden of Christ in the area of bringing souls into the saving knowledge of Christ. ప్రియమైన వారులారా, మనం కూడా క్రీస్తు యొక్క భారములో పాలు పంపులు పొందుచు అనేక మందిని నశించిపోతున్నటువంటి ఆత్మలను క్రీస్తు యొక్క రక్షణ భాగ్యములోనికి తీసుకుని వద్దాం. See how Jesus has wonderfully and meaningfully clubbed both prayer and preaching ministries together. చూడండి, యేసు ప్రభువు వారు ఎంత అద్భుతంగా, అర్థవంతంగా ప్రార్థన మరియు ఈ యొక్క బోధనా పరిచర్యలను ఆయన కలిసి జోడించి చేశారు. The harvest is great, but the workers are few. So pray to the Lord who is in charge of the harvest. Ask him to send more workers into his field. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. An apt example is Samson's adventure. సంసోను యొక్క సాహస క్రియల్లో ఒక మంచి ఉదాహరణ. His army of foxes, 300 in number, fitted with fire, devastated the field of Philistines. అతని యొక్క నక్కల సైన్యం 300 సంఖ్య కలిగినటువంటి నక్కలు ఆ యొక్క అగ్ని చేత ఫిలిస్తీయుల పొలములన్నిటినీ కూడా నాశనం చేశాయి. Dear friends, in conclusion, let us be encouraged by the promise regarding our eternal destination, the heaven. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ ముగింపుకు వస్తూ ఉంటుండగా మనము ఈ వాగ్దానము చేత ఈ యొక్క నిత్య గమ్యం కొరకైనటువంటి ఆ వాగ్దానము చేత మనము ఎంతగానో ప్రోత్సహింపబడదాం. Remember, Revelation 21, 23, 22, 25 reveal the source of our hope for the eternal home. మన నిత్య గృహానికి నిరీక్షణకు ఆధారమైనటువంటి ఆ వచనాలను మనకు ప్రత్యక్షపరిచేటువంటి వచనాలు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం, 22వ అధ్యాయం 5వ వచనాలను మనం చూద్దాం. And the city has no need of sun or moon, for the glory of God illuminates the city, and the lamp is its light. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు. దేవుడి మహిమయే దానిలో ప్రకాశించుచున్నవి. గొర్రె పిల్లయే దానికి దీపము. And there will be no night there, no need for lamps or sun, for the Lord God will shine on them, and they will reign forever and ever. రాత్రికి ఎన్నడూను ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. Dear friends, what a good end of our earthly life. ప్రియ స్నేహితులారా, ఎంత గొప్ప ముగింపండి ఈ భూమి మీద మన జీవితానికి. It opens the door of our glorious heavenly life. అది మన మహిమకరమైనటువంటి పరలోకపు జీవితానికి ద్వారాలు తెరుస్తూ ఉంది. So let us put all our trust, faith, and hope in the Lord. Never step back, but steadily go forward, let come what may. కాబట్టి మన నమ్మిక, విశ్వాసము, మన నిరీక్షణ ప్రభు ఎడలనే ఉంచుదాం. ఏమాత్రము వెనుకడుగు వేయవద్దు, కానీ ముందుకే కొనసాగుతూ వెళదాం. మనకి ఏ స్థితి ఎదురైనప్పటికీ కూడా ముందుకే కొనసాగుదాం. Angels are waiting to open the door of heaven as soon as our earthly journey of faith comes to an end. మన యొక్క ఈ భూమి మీద విశ్వాస ప్రయాణం ముగింపుకొచ్చే సమయానికి దేవదూతలు పరలోక ద్వారం యొద్ద మనల్ని ఆహ్వానించడానికి వేచి చూస్తూ ఉన్నారు. Remember, all these things are possible because of our Lord Jesus Christ, who came to us as the light of the world. జ్ఞాపకం ఉంచుకోండి, ఈ కార్యములన్నీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. ఆయన ఈ లోకానికి వెలుగుగా రావడాన్ని బట్టి ఇవి సాధ్యపడతాయి. Let us be always thankful to the Lord. కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రభువునకు కృతజ్ఞతలు కలిగి ఉందాం. Determined to continue to serve Him faithfully. కాబట్టి ఎంతో నమ్మకముగా ఆయనకు పరిచర్య చేయడానికి మనము తీర్మానించుకుందాం. Pray and work hard for a great harvest of soul. ప్రార్థించండి, గొప్ప ఆత్మల పంటను కోయడానికి కష్టపడండి. Be sure a day will come
and we will meet our Lord Jesus in heaven. ఒకానొక రోజు రానయ్యున్నది, మనమందరం మన ప్రభువైన యేసుని పరలోక రాజ్యములో కలుసుకుంటామనేటువంటి నిశ్చయతను కలిగి ఉందాం. God bless you. Let's pray. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. Father in heaven, we thank you, Lord, for this time of learning your word. పరలోకమందున మా తండ్రి, మీ వాక్యమును నేర్చుకునేటువంటి ఈ సమయాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనాలు. What a glorious thought about the light that Jesus gives, and he himself is the light. యేసు ప్రభువారు తానే వెలుగైయుండి, యేసు ప్రభువారు మాకు అనుగ్రహించినటువంటి ఈ వెలుగును గురించి ఎంత గొప్ప ఆలోచన ఆయన. His death and resurrection has brought us out of the world full of darkness, and he has translated us, O Father, into the kingdom of heaven. ప్రభువా, ఈ చీకటి రాజ్యంలో ఉన్నటువంటి మమ్మలను ఆయనే వెలుగుగా వచ్చి తన మరణ పునరుద్ధానముల ద్వారా మాకు వెలుగును ప్రకాశించి పరలోక వెలుగు రాజ్యంలోనికి మమ్మల్ని కొనుపోవడానికి వచ్చారు. While living on the earth, help us, O Father, to live as children of light. ప్రభువా, ఈ భూమి మీద మేము బ్రతికినంత కాలము వెలుగై ఉన్నటువంటి మీ ప్రజలుగా బ్రతకగలిగేటట్టు సహాయం చేయండి. Give us your grace so that, Lord, by our good works, we can glorify God and people may find the way to salvation. ప్రభువా, మా సత్క్రియల ద్వారా ప్రజలందరూ నాయన రక్షణ మార్గమును తెలుసుకునేలాగున మమ్మల్ని మేము మహిమకరంగా ఉండలాగున సహాయం చేయండి. Day is going to come, Lord, we are going to meet you in heaven, which is full of light. ప్రభువా, సమస్తము వెలుగై ఉన్నటువంటి మీ రాజ్యములో మేము కలుసుకునేటువంటి దినము రానేయుంది. ఆ దినమును కొరకు మమ్మల్ని ఆయుత్తుపరచండి. We are praying for those who are watching this program. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. Bless them and bless their families. వారిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. Continue to hold our hands, lead us on. ప్రభువా, మా హస్తాలను నీరే పట్టుకుని నడిపించండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you for watching our program. మా ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీకు వందనాలు. Please subscribe our program if you have not done earlier. మా ఈ కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంతకు ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. Inform this program with your friends. మీ స్నేహితులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీకు వందనాలు. కొరకు మరణించి అయినాను తిరిగి లేచెన్. ఇదిగో మనకై యేసు సజీవుడై ఉన్నాడు. యేసు సజీవుడై ఉన్నాడు. మళ్ళీ పాడదామా? నీ కొరకు మరణించి అయినాను తిరిగి మాతో పాటు పాడండి. ఇదిగో మనకై యేసు సజీవుడై ఉన్నాడు. యేసు సజీవుడై ఉన్నాడు. సియోను జనులారా, సియోను జనులారా, షాలేమా స్తుతించుము. సియోను జనులారా, షాలేమా స్తుతించుము. స్తుతియు ఘనత మహిమ
చేరు సియోను జనులారా షాలేమా స్తోత్రించుము సియోను జనులారా షాలేమా స్తోత్రించుము స్తుతియు ఘనత మహిమా చెల్లించు స్తుతియు ఘనత మహిమా చెల్లించు నా యేసు సజీవుడై ఉండగా ఆమేన్